హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత యూఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి మన ఈ వీడియో వచ్చేసి మేమున్న ప్లేస్ దగ్గరలో హిస్టారికల్ విలేజ్ అని చెప్పి ఒక చిన్న ప్లేస్ ఉంది. దానికి వచ్చేసామన్నమాట. కాబట్టి ఆ వీడియో మీకు ఇప్పుడు చూపించబోతున్నా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి చూసే ముందు లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని చూసేయండి. ఓకే, ఇది వచ్చేసి హౌస్. ఈ పెద్ద హౌస్ అన్నమాట. ఇందులోపల ముందు పాతకాలం నాటి వస్తువులన్నీ పెట్టి ఉంటారు. వెళ్ళి మనం చూడొచ్చేది ఏమన్నా ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఇట్లా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళి చూడవచ్చు. ఇంతకు ముందు మేము మెమోరియల్ డే అని జరిగింది May 26 అట్లేమో. అట్లా ఆ రోజు వెళ్ళాము. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ ఏం లేదు, ఊరికే చూసి వచ్చామన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసుకుందాము, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియో తీసుకున్నాను. ఏమి అంటే ఇక్కడ ముందు పాతకాలము ఎలాంటి వస్తువులు వాడేవారు, ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పౌచెస్, కిచెన్ ఐటమ్స్, బెడ్రూమ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ అక్కడ అన్నీ అరేంజ్ చేసి నీట్గా దాని కింద నోట్ కూడా రాసి పెట్టింటారు. చూడండి ఇలా వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఎవరు ఏంటి అని చెప్పి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ చూసాము. ఇది సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఈసారి వచ్చేసి ఈవెంట్ ఇది వస్తుంది కదా అక్టోబర్లో, అలోవేనా, దానికోసం కూడా చిన్నగా పంప్కిన్స్ అంతా పెట్టి బయట కిడ్స్ కోసము చిన్నగా ఈవెంట్ లాగా చేస్తున్నారు. బాగుంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా బయట నుంచి ఇల్లు, అదే ఇదండి. సేమ్ ఇట్లా ఉంటుంది చుట్టూ. ఆ ఇంటిని చిన్నగా బిల్డ్ చేసి అక్కడ డెకర్గా పెట్టారనమాట. లోపల ఎలా బెడ్రూమ్స్ ఏంటి ఎట్లున్నాయని చెప్పి చిన్నగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా ఇలా. అందులోపల చిన్న బొమ్మలు కూడా పెట్టారు చూడండి, చిన్న చిన్న బొమ్మలు. ఇట్లా అంతా కింద చూసి అదేవిధంగా పైన ఫ్లోర్ కూడా ఉంది. పైన ఫ్లోర్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన మ్యూజిక్కి సంబంధించింది అనమాట పాతకాలంలో. కాబట్టి అది సోఫా అంతా అప్పటివే అక్కడ పెట్టి దానికి సంబంధించిన మ్యూజిక్కి సంబంధించిన బుక్ అన్నీ పెట్టారు. ఇదంతా పైనకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఎలా ఉండేటివి ఏంటి అని చెప్పి దాని కింద వాళ్ళు ఎవరు యూజ్ చేసినారు, ఎప్పుడు యూజ్ చేసినారని కూడా నోట్ లాగా రాసి మెన్షన్ చేశారు. ఇది బెడ్రూమ్ అండి. మనం పిల్లలకి ఉయ్యాల వేస్తాం కదా, అట్లాంటిది ఉయ్యాల పిల్లల కోసం బెడ్. ఇది చిన్న పిల్లల బెడ్. ఈ డ్రెస్ చూడగానే నాకు త్రిబుల్ ఆర్ మూవీలో నాటు డ్యాన్స్లో వాళ్ళు వేసుకున్నారట డ్రెస్లు, అలా అనిపించాయి పెద్దవి. అప్పుడు డ్రెస్సెస్ ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టున్నాయి. ఇది ఫ్రాక్ ఒకటి, అది ఎవరు యూజ్ చేశారు ఏంటి అని చెప్పి అక్కడ రాసి పెట్టారు. వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్, చిన్న పౌచెస్, గ్లౌజ్, అద్దము అన్నీ ఉన్నాయి చూడండి. అక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు తెలిసినట్టుంటుంది, చూస్తారు అన్నీ ఏంటి అని. అంతేకాకుండా ఇక్కడ ఈమె మనం మ్యాట్ ఉంటుంది కదా, ఆ మ్యాట్ని చేత్తో అల్లుతుంది చూడండి ఎంత బాగా. ఇవి మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అక్కడ వాళ్ళు QR కోడ్ లాగా పెట్టారు కదా, అమౌంట్ పే చేసి మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఆ ఇంట్లో నుంచి మనం బయటకు రాగానే బయట సైడ్ వెనకాలన్నమాట ఇట్లా మ్యూజిక్కి సంబంధించి పెట్టారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు కూడా. చిన్నపిల్లలు పాట పాడుకుంటూ మ్యూజిక్ చేస్తున్నారాడ. ఇది వచ్చేసి పంప్కిన్స్ కదా, ఇది చేయాలంటే టికెట్స్ తీసుకోవాలి. $4 పెడితే ఆ పంప్కిన్ ఇస్తారనమాట. ఒక గుమ్మడికాయ $4. దాని మీద మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. అది మా అబ్బాయి గీశాడు, దయ్యం బొమ్మలాగా వేసినాడు. అక్కడ వేసేసిన తర్వాత మనం ఈ టేబుల్ మీద అన్నీ పెట్టేస్తే అది డ్రై అవుతుంది అనమాట. డ్రై అవ్వడానికి ఆ టేబుల్ పెట్టారు. మళ్ళీ మనం ఇంటికి వచ్చేటప్పుడు ఆ పంప్కిన్ మనం తీసేసుకోవచ్చు, మనకే అది.
మనం ఆ లోపల అదంతా తిరుక్కొని వస్తే అది డ్రై అయిపోయి ఉంటుంది. ఈ అమెరికాలో ఏదైనా ఎక్కువ కనిపిస్తాయంటే ఇవేనండి, ఈ బండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి బాగా క్యారీ చేయొచ్చు. ఇద్దరు పిల్లల్ని కూర్చోపెడతారు. దాంట్లోకి లగేజ్ అంతా పెడుతుంది, అంత వెయిట్ మోస్తుంది అది. దాన్ని నుక్కొని పోతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం ముసలైన వాళ్ళకి కూడా సపరేట్ లాక్కొని పోయేది చిన్న బండుల్లాగా ఉన్నాయి, భలే ఉన్నాయి అట్లాంటివి ఇక్కడ మాత్రము. ఇవి వచ్చి పంప్కిన్లు డిఫరెంట్ ఫస్ట్ టైం ఇట్లాంటి పంప్కిన్స్ కూడా ఉంటాయి. గుమ్మడికాయలు డిఫరెంట్ డిజైన్ లాగా, కలర్స్ లాగా అని చెప్పి చూస్తూ ఉండేది. చూడండి ఎన్ని రకాల గుమ్మడికాయలు ఉన్నాయో. నాకు ఇంతలో అన్నిటికింద బాగా నచ్చిందంటే ఆ వైట్ ఆరెంజ్ కలర్ బుల్లి పంప్కిన్స్ చాలా బాగున్నాయి కదా. ఇదే చూడండి అప్పుడు వాళ్ళు వేసుకున్న కోటు, చిన్న బొమ్మలు, అదే విధంగా ఆడుకున్న బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చి ఉల్లంది మగ్గం అంటాం కదా, అట్లాంటిది ఉల్లంది ఏదో బెల్షీట్ లాగా నేసిండేది. ఈ చిన్న బొమ్మ కూడా పెట్టారు, ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ట్రైన్కి సంబంధించి, చూడడానికి రియల్ ఏమో అన్నట్లు కనిపిస్తున్నాయి కానీ అన్నీ హ్యాండ్తో చేసిండేది. అది చాలా బాగుంది. మనం పిల్లలు ఎవరైనా మనం దాన్ని ఆడొచ్చు అంటే చిన్న రిమోట్ లాగా చేతికి ఇచ్చి వాళ్ళు చూపిస్తారు ఎలా మూవ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ట్రాక్ పక్కనకి ఎలా మార్చుకోవాలి అని చెప్పి అది మా అబ్బాయికి చూపిస్తుంటే చేస్తున్నాడు. చాలా బాగుంటుంది ఇది. పిల్లలు ఎవరైనా మీకు చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ బిట్టి చూపించండి, ఎంత బాగుందో. మా అబ్బాయికి ట్రైన్ నా ఫ్లైట్ అన్న భలే పిచ్చి వానికి. చూడండి ఎంత బాగుపోతున్నాయి కదా. అక్కడ ఉన్నాడు కదా ఆయన ఇవన్నీ ఆపరేట్ చేసేది, అన్నీ స్టాప్ చేయడం, ఎక్కడ ట్రాక్ మార్చాలన్నా అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అదే రూమ్లో 4-5 మెంబర్స్ ఉన్నారు. చిన్న బొమ్మలతో సహా నీట్గా అరేంజ్ చేసినారు ప్రతి ఒక్కటి. చూడు ఇది ఒక గుట్టలాగా అంతా పెట్టి దాని మీద చెట్లు అన్నీ పెట్టారు. చిన్న బొమ్మ, మనిషి బొమ్మ ఎంత చిట్టగా ఉందో, పిట్టి బొమ్మలన్నీ పెట్టారు, ఎంత బాగుందో. నాకైతే ఇది బాగా నచ్చింది. ఆ ట్రైన్లు ఇవంతా పోవడము చాలా బాగుంది. పిల్లలు ఎవరైనా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని చూస్తే ఖచ్చితంగా చూపించండి. ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం ఇక్కడ. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అబ్బాయి దాన్ని బాగా ఆపరేట్ చేశాడు. సెకండ్ టైం వెళ్ళాము. ఇప్పుడు ఇది చూపిస్తున్నానా, ఇవంతా మెడిసిన్కి సంబంధించిన చెట్లు అండి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఈ తులసి, వేపాకు ఇవన్నీ ఎట్లనో అట్లా వీళ్ళకి ఇక్కడ సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన చెట్లు అంట. అన్నీ ఆ చెట్టు నేమ్ రాసి అక్కడ ట్యాగ్ పెట్టారు చూస్తే. దీంట్లో ఒక్కటో రెండో నాకు తెలుసు అండి. రోజ్మెరీ తెలుసు, ఇంకొకటి ఏదో ఉంది అంతే, ఇంక మిగతా ఏం తెలీదు. అందుకే అన్నీ చూసి దాని నేమ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి వీడియో తీసుకున్నా. ఎవరైనా చూస్తుండే వాళ్ళకి ఈ వీడియోలో మీకు తెలిసిన ఏ చెట్లు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, నాకు ఈ చెట్టు తెలుసు అని చెప్పి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు మార్నింగ్ వెళ్ళింటే 10 o'clock అట్లా ఈ వీడియో తీసేటప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. చాలా ఎండగా ఉన్నింది. అసలు వీడియో ఎంత క్లారిటీగా వచ్చిందో కూడా తెలియదు నాకు అసలు. ఇది చూడండి ఇవంతా దాని నేమ్స్ రాసి అట్లా పెట్టారు. దాన్ని అట్లనే మెయింటైన్ చేస్తారు బాగా. మరి నెక్స్ట్ ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అత్తవా. చూడండి అన్నీ ఎంత బాగున్నాయి. ఇది నా వీడియోస్. ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు కదా, ఇప్పటి నుంచి మెల్లమెల్లగా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఈ వీడియోస్ చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి చాలా మట్టుకు ఇంట్లో లైఫ్ స్టైల్ వీడియోస్, కిచెన్ కుకింగ్ వీడియోసే ఎక్కువగా రావచ్చు. ఎందుకంటే వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బయట వీడియోస్ లేవు. ఓకే, బాయ్.